మీ కష్టార్జితం పోకూడదు, మీ చేతి పని పోకూడదు, మీ ప్రార్థన విఫలం అవ్వకూడదు. మీ పిల్లల కోసం మీరు పడుతున్న వేదన, మీరు కారుస్తున్న కన్నీరు, శక్తికి మించి మీరు చేస్తున్న పని వృధా కాకూడదు. తెలియకుండా కుటుంబాన్ని, మనలను, మన పరిస్థితులను శాపాలు ఏలుబడి చేస్తున్నాయి. తెలియకుండా దొంగతనం చేస్తున్నామా, శాపం. అబద్ధ ప్రమాణాలు చేస్తున్నామా, శాపం వచ్చింది. దేవుని పనికి సహాయపడలేదు, శాపం. అది న్యాయాధిపతుల గ్రంథం. దేవుని డబ్బు దొంగిలిస్తున్నావా, శాపం. నీ తల్లిదండ్రులను సమ్మానించలేకపోతున్నావా, శాపం. ఈ శాపాలన్నీ మీద వేసుకుని ఎలా మనం దీవించబడతాం? నా దేవుడేమో మీ గురించి పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి ఉన్నాడు. నా దేవుడేమో మీ గురించి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నా దేవుడే ఉన్నతమైన వాగ్దానాలు, ఉన్నతమైన ప్రవచనాలు మీ మీద విడుదల చేశాడు. మీరు గొప్పవారిగా మార్చబడాలి, గొప్పవారిగా దీవించబడాలి, గొప్పవారిగా లెగవాలి, నా బిడ్డలందరికంటే తలగా ఉండాలి అని కోరుకున్నాడు. కానీ అడుగడుగున మనంతటా మనం ఆ శాపంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు నా ఉపవాసంలో నుంచి నేను బయటకు వచ్చిన, ఇంకా నా ఎదుట 19-20 రోజులు ఉన్నాయి. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నా. ఈ 10 శాపాలని మనం అధిగమించగలిగితే, ఈ 10 విషయాలు మనం జాగ్రత్తగా ఉండగలిగితే, ఇక నిన్ను కొట్టేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. గట్టిగా చేతులు పైకి చప్పట్లు కొట్టం.